అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా పకడ్బందీ, చాలా పద్ధతిగా దమ్ముంటే నన్ను డిస్క్వాలిఫై చేసుకోండి, ఆ హక్కు స్పీకర్కి కూడా లేదు, ఆ రైట్ స్పీకర్కి కూడా లేదు, నన్ను డిస్క్వాలిఫై చేయలేరు అని చెప్తున్నారు. మేము సభకు రాము, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మేము సభకు రాము, మమ్మల్ని డిస్క్వాలిఫై కూడా మీరు చేయలేరు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పక్షాల నుంచి, అంటే కాంగ్రెస్ పక్షం నుంచి షర్మిల గారు కావచ్చు, ఇతర పక్షాల నుంచి, ఈవెన్ సోషల్ మీడియాలో కావచ్చు, చాలా వైపుల నుంచి అసలు వాళ్ళ అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి ఆ పదవులు ఎందుకు, వాళ్ళ మీద అనర్హత వేటు వేసేయండి, వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయండి, వాళ్ళ ఎమ్మెల్యే పదవులు పీకేయండి అనే డిమాండ్లు వస్తున్నాయి కొన్ని చోట్ల నుంచి. అయితే నిజంగా రూల్స్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళు అసెంబ్లీకి రాకపోతే వీళ్ళ పదవులు ఏమైనా పీకేయచ్చా? స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ ఆ రైట్ ఉందా అనేది కొంచెం నాకు మరీ డెప్త్గా తెలియదు, కానీ కొన్ని క్లాజులు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు అయితే పెద్దలు కూడా చూస్తున్నారు, రికార్డ్స్ పరిశీలిస్తున్నారు, ఏమైనా ఛాన్స్ ఉందా, లీగల్గా ఏమైనా ఛాన్స్ ఉందా, రాజ్యాంగంలో ఏమైనా సవరణలు అధికారంలో ఉన్నాయా వీళ్ళ పదవులు పీకేయడానికి, వీళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి అని చూస్తున్నారు. సో ఒక 3 సందర్భాల్లో ఎమ్మెల్యే పదవులు అనర్హత వేటు వేయొచ్చు. మొదటిదేమో అతను ఏమైనా క్రిమినల్ కేసులో ఇరుక్కొని అతని నేరం ప్రూవ్ అయ్యి అతనికి 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పెడితే అతని మీద అనర్హత వేటు వేసేయచ్చు. అతను మళ్ళీ పోటీ చేయడానికి కూడా అనర్హుడు, మళ్ళీ అతను క్లీన్ చీట్ వచ్చే వరకు. పాయింట్ నెంబర్ 1. రెండోదేమో ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పార్టీ మారినప్పుడు వాళ్ళు ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ పార్టీ కండువా కప్పుకొని ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే, అలా పనిచేసినట్టు ప్రూవ్ అయితే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వైసీపీ నుంచి గెలిచి ఆయన వైసీపీకి యాంటీగా మారిపోయారు. అతని మీద అనర్హత వేటు వేయమని అప్పట్లో వైసీపీ వాళ్ళు తెగ పోరాడారు, అతని ఎంపీ పదవిని పీకేయడానికి, అతని ఎంపీకి అనర్హత వేటు వేయమని. కానీ లీగల్గా ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకు? అతను వేరే పార్టీ కండువా వేసుకోలేదు, వేరే పార్టీలో జాయిన్ అవ్వలేదు, జస్ట్ వైసీపీని పకడ్బందీగా ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా విమర్శించాడు. పార్టీ లోపాలు చెప్పాను, పార్టీని విమర్శించాను, అంతే తప్ప నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదు, నేనేమి వేరే పార్టీల్లో జాయిన్ అవ్వలేదు కదా. అలా పార్టీలు మారి వేరే పార్టీలు కండువాలు వేసుకొని ఈ పార్టీని డ్యామేజ్ చేసి ఉద్దేశపూర్వకంగా ప్రూవ్ చేయగలిగితే, లీగల్గా చెల్లుబాటు అయ్యే ఆధారాలు చూపించగలిగితే అనర్హత వేటు వేయొచ్చు. అయితే ఈ రోజుల్లో అది ఎవరు పెద్దగా ఫాలో అవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు, పార్టీల మార్పు అని కామన్ అయిపోయింది. ఇక 3వ సందర్భం ఏంటంటే, రాజ్యాంగంలో 101 అధికరణ ఏం చెప్తోందంటే, కంటిన్యూగా 60 రోజుల పాటు సభకు సభ్యుడు హాజరు అవ్వకపోతే అతని మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. అది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ 3 సందర్భాల్లో సభ్యుల మీద అనర్హత వేటు వేయొచ్చు. అయితే ఇక్కడ కంటిన్యూగా 60 రోజులు అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మేము రాము అంటున్నారు. వీళ్ళేమో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాము, అది ఇవ్వడానికి లేదు కదా, వాళ్ళకి 18 మంది 17 మంది ఎమ్మెల్యేలు గెలవలేదు కదా అని వీళ్ళు అంటున్నారు. సో స్పీకర్ గారు కూడా ఇచ్చే ఉద్దేశంలో వీళ్ళు లేరు, వాళ్ళేమో రామంటున్నారు. ఆల్రెడీ మేబీ ఈ 11 రోజులు ఇంతకుముందు కూడా అసెంబ్లీ జరిగినట్టు ఉంది కదా, కొన్ని రోజులు ఒక 5-6 రోజులు జరిగింది. సో మొత్తం మీద మనం రఫ్గా లెక్కేసుకున్న ఈ 11 రోజులతో కలుపుకుంటే ఓవరాల్గా ఒక 18 నుంచి 20 రోజుల వరకు వీళ్ళు అసెంబ్లీకి రానట్టే. అలా వీళ్ళు కనుక కంటిన్యూగా 60 రోజులు రాకపోతే వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని స్పీకర్ పరిశీలించి వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి. అంత ఈజీగా అనర్హత వేటు వేయకూడదు, వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వీళ్ళ వివరం తీసుకోవాలి. వీళ్ళ వివరం తీసుకుని ఎందుకు రాలేదు, మీరు కంటిన్యూగా 60 రోజులు సభకు రాలేదు, ఎందుకు రాలేదు, రీజన్ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు ఇచ్చే వివరణను బేస్ చేసుకొని అనర్హత వేటు వేయవచ్చు. దీనిలో కొన్ని అంతర్గత అంశాలు కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని గవర్నర్ కూడా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, గవర్నర్ దగ్గర కూడా ఫైల్ వెళ్ళాల్సి ఉంటుంది. స్పీకర్ అయితే అనర్హత వేటు వేయొచ్చు, నెక్స్ట్ గవర్నర్ కూడా దాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళు లీగల్గా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ అనర్హత వేటు వేసేస్తే, ఇదిగో లీగల్గా చెల్లదు, నా మీద అనర్హత వేటు వేశారు కానీ స్పీకర్గా రైట్ లేదు, మేము తప్పు చేయలేదని వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అది వేరే విషయం. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే వైసీపీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు, మమ్మల్ని ఏమీ అనర్హత వేటు వేయలేరు, చాలా రూల్స్ ఉన్నాయి, చాలా క్లాజులు ఉన్నాయి అని. సో ఇది చాలా పెద్ద వ్యవహారం. కానీ మనం వాళ్ళ పదవులు ఉంటే ఎంత, పోతే ఎంత, 11 నియోజకవర్గాలు, 11 మంది ఎమ్మెల్యేలు, అది జనానికి పెద్ద అవసరం లేదు. కానీ వైసీపీ అభిమానులు కోరుకునేది ఏంటంటే, వైసీపీకి ఓటు వేసుకునే ఆ 40% మంది కోరుకునేది ఏంటంటే, అట్లీస్ట్ శాసనసభలో ఏం మాట్లాడినా ఆన్ రికార్డ్ అండి.
మీరు 40 సంవత్సరాల కిందట శాసనసభలో మాట్లాడింది కూడా ఆన్ రికార్డే. శాసనసభలో ఏం జరిగినా ఏం మాట్లాడినా రికార్డే. అందుకే స్పీకర్ గారు ఏమైనా అనకూడని మాట వస్తే రికార్డుల నుంచి తొలగిస్తున్నాము అంటారు. అటువంటివి ఉండవేమో కానీ ఇంకా ఏదైనా సరే శాసనసభలో మాట్లాడింది ప్రతిదీ ఆన్ రికార్డు, అఫీషియల్. అందుకే శాసనసభను అంత గౌరవంగా చూస్తాం మనం. సో అటువంటి చోట వీళ్ళు వెళ్ళి మాట్లాడి ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ లోపాలను లేవనెత్తి, ప్రభుత్వాన్ని వీళ్ళకి వచ్చే వాళ్ళ గంట మాట్లాడిని వీళ్ళకి 5 నిమిషాలు టైం ఉన్నాయి, వాళ్ళు 2 గంటలు మాట్లాడిని వీళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తారుగా. ఆ 10 నిమిషాల్లో వీళ్ళు మాట్లాడవచ్చుగా. అప్పుడు మాట్లాడే అవకాశం లేకపోతే అప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇదిగో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, మేము ఉన్న సభ్యుల సంఖ్య తక్కువే అయినప్పటికీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి మాకు అవకాశం ఇవ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తున్నారని రావచ్చు. అది ప్రశ్నించే గొంతుకు నొక్కేయడం అంటే అది అవుద్ది తప్ప సోషల్ మీడియాలో చిల్లర కామెంట్లు పెట్టి పిచ్చి బూతులు తిట్టి అసభ్య పదాలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తున్నారని ఏడవడం ఏం సమంజసం, ఏం రాజకీయం? సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఎటు తిరుగుతున్నాయో, వైసీపీ వాళ్ళ రాజకీయం ఎటు వెళ్తుందనేది ఏమీ అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.